కాంతి ఐ న్యూస్ విజయవాడ. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో వివాదానికి శుభం కార్డు ఎప్పుడు? ఈ ప్రశ్న కంటే మరో డౌట్ ప్రధానంగా వినిపిస్తోంది. నిర్మాతలు కార్మికుల మధ్య అగాధం పెరుగుతోందా అనే అభిప్రాయం వినిపిస్తోంది. అమరావతికి వెళ్లి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను నిర్మాతల బృందం కలిసింది. ఇటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫెడరేషన్ నాయకులు కలవనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, నిర్మాతలు వెళ్ళి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ని కలవబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, అలాగే తెలంగాణకు సంబంధించి ఫెడరేషన్ నాయకులు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రిని కలుస్తున్నారనేటువంటి సమాచారం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? దీనికి శుభం కార్డు ఎప్పుడు? దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? నిర్మాతలు ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాల్సింది పోయి ఇటువంటి సిచ్యువేషన్లో వెళ్ళి అక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మేము మాట్లాడటానికి వెళ్ళామనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఎంతవరకు మేము నమ్మగలమని ఫెడరేషన్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు? 8 రోజుల నుంచి చూస్తే మాత్రము ఇది రోజు రోజుకి ఉద్రిక్తత ఎక్కువ అయిపోతుందని చెప్పాలి. అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఈసారి అయితే తెరపైకి ఎక్కిందని చెప్పాలి. అయితే సినీ కార్మికులు కూడా ఈ రోజు దుర్గేష్ ని కూడా కలిశారు. అయితే ప్రభుత్వ పాత్ర ఉండదని చెప్పి కూడా ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన దాన్ని మీరే క్లియర్ చేసుకోవాలని చెప్పి కూడా కందుల దుర్గేష్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు వాళ్ళు ఏపీ సచివాలయంలో భేటీ జరిగింది దీనిపైన మాత్రము. ఇక ఇక్కడ తెలంగాణలో చూస్తే అయితే ఇప్పుడు మరో అర్ధ గంట తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఫిలిం కార్మికులు కలవబోతూ ఉన్నారు. అయితే అందరు కాకపోయినా 24 మంది అనవచ్చు, లేదంటే 4 నుంచి 5 మంది అయితే కలవబోతున్నారు. అయితే దీనిపై ముఖ్యంగా అయితే ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రము టీజీ విశ్వప్రసాద్ పైన కూడా వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడబోతున్నారు. అయితే స్కిల్స్ గురించి సంబంధించి లేదంటే వేతనాల గురించి సంబంధించి వాళ్ళు క్లియర్ గా క్లారిటీ ఇవ్వబోతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఇక దీనికి శుభం కార్డు పడుతుందా అంటే మాత్రము దానికైతే ఇంకొక కొలిక్కి రావట్లేదని చెప్పాలి. అయితే చూస్తుంటే నిర్మాతల వాళ్ళ తరపు నుంచి చూస్తే అయితే ఇది కొలిక్కి రాదు అని అనిపిస్తుంది. కానీ సినీ కార్మికులు మాత్రం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక నమ్మకం పెట్టుకుని అయితే వెళ్తున్నారని చెప్పాలి. గత 4 రోజుల కింద కూడా చిరంజీవిని కలిసి మధ్యవర్తిగా పెట్టి వాళ్ళు సమావేశం కూడా జరిపినప్పటికీ కూడా అది కొలిక్కి రాకపోవడంతో మాత్రము ఇప్పుడు ప్రభుత్వం సహాయం అయితే తీసుకుంటూ ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి మరి ఈ రోజు ఒక అర్ధ గంట తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్తారో చూడాలి. అయితే దానిపైన ఇది కొలిక్కి వస్తుందా రాదా అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఇంకొకటి ఇది కొలిక్కి రాకపోతే మాత్రము 30% వేతనాలు పెంచకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం షూటింగ్స్ అయితే జరగవు అని చెప్పి అయితే కార్మికులు అయితే వాళ్ళు క్లియర్ గా ఉన్నారని చెప్పాలి. అయితే 30% వేతనాలు పెంచకపోతే ఇంకా దాని 50% వేతనాల పైన కూడా వాళ్ళు డిమాండ్ చేయడానికి మాత్రం రెడీగా ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఇంకేదేమైనా కానీ ఈ రోజు ఇది కొలిక్కి రాదు అనేసి అయితే నిర్మాతలు అనుకుంటూ ఉన్నారు. అది కొలిక్కి వస్తుంది అని చెప్పి కార్మికులు అనుకుంటున్నారు. ఇటు నిర్మాతలకి కార్మికులకి అయితే పడడం లేదనే చెప్పాలి. ఇక నిర్మాతల విషయంలో కూడా వస్తే కార్మికులు అయితే ఇప్పుడు పాత నిర్మాతల పైన కాకుండా కొత్తగా వచ్చిన నిర్మాతల పైన కూడా మండిపడుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు, మా పైన కమెంట్ చేస్తున్నారు అని చెప్పి కూడా కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిన్న కూడా చూస్తే అయితే కృష్ణానగర్ లో కూడా ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర అయితే నిరసన చేసినప్పుడు కూడా కార్మికులు చెప్పేదల్లా ఒకటే, మా వేతనాలు మాకు ఇచ్చేసేయండి, బ్రతకలేకపోతున్నాము అని వాళ్ళు చెప్తున్నారు. అయితే నిర్మాతలు అంటే కూడా మాకు తల్లిదండ్రులతో దైవం అని కూడా వాళ్ళు కన్నీటి పెట్టుకున్న సంఘటనలు కూడా నిన్న కనిపించినాయి.